Subscribe to Color Frames. 5 సార్లు జట్టును ఛాంపియన్గా నిలిపిన ధోనీని వదులుకోవడానికి చెన్నై యాజమాన్యం సిద్ధంగా లేదు. దీంతో ఎలాగైనా మహీని జట్టులోకి తీసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నెక్స్ట్ సీజన్లో ఎంఎస్ ధోనీని రంగంలోకి దింపేందుకు చెన్నై సూపర్ కింగ్స్ బీసీసీఐతో చర్చలు జరుపుతూనే ఉంది. ఇటీవల జరిగిన సమావేశంలో కూడా ఇదే టాపిక్పై గంటల తరబడి చర్చించారు. 2008 నుండి 2021 వరకు ఉన్న పాత నిబంధనను అమలు చేయాలని చెన్నై బీసీసీఐకి వివరించింది. ఈ నిబంధన ప్రకారం 5 ఏళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్ అయిన ఆటగాడిని అన్క్యాప్ ద్వారా తీసుకువచ్చని చెన్నై యాజమాన్యం భావిస్తుంది. ఇదిలా ఉంటే ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా జట్టులోకి తీసుకోవడంపై సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ విమర్శిస్తున్నారు. ఇది ధోనీని అవమానించడమేనని మారన్ అన్నారు. అంతేకాదు ఇది తప్పుడు ఉదాహరణ అవుతుందని అన్నారు. ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా వేలంలో ఉంచాలన్న సూచనపై కావ్య మారన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళాంటి దిగ్గజ ఆటగాడికి మీరిచ్చే రెస్పెక్ట్ ఇదేనా అంటూ చెన్నైపై మండిపడుతుంది. ధోనీని వేలంలో పెట్టాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తోంది. అంతేకాదు గాయం కారణంగా చూపి లీగ్కు దూరమవుతున్న విదేశీ ఆటగాళ్లను బ్యాన్ చేయాలంటూ బీసీసీఐకి సూచించింది. ఇకపోతే 2024 ఐపీఎల్ చెన్నైకు అంతగా కలిసి రాలేదు. గత సీజన్లో ముందే కన్ఫర్మ్ అయిన ప్లే ఆఫ్ బెర్త్ను బెంగళూరు లాగేసుకుంది. దాంతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ వచ్చే జరిగే ఐపీఎల్ ధోనీ ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో చెన్నై గెలిచి ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.